తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగంలో ఒక కీలక మార్పు మొదలైంది. గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ రాష్ట్ర వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల భూముల ధరలు ఎంతవరకు పెరగనున్నాయి, రిజిస్ట్రేషన్ ఖర్చులు ఎంత భారం కాబోతున్నాయి, అసలు ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది, ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రభుత్వం ప్రధానంగా 3 కేటగిరీలలో ధరలను సవరించింది. వ్యవసాయ భూములు, గ్రామాల్లో మరియు పట్టణ శివార్లలో సాగు భూముల కనీస విలువను గణనీయంగా పెంచారు. కొన్ని చోట్ల ఇది 20% నుండి 50% వరకు పెరిగే అవకాశం ఉంది. ఓపెన్ ప్లాట్లు, వెంచర్లలో ఉండే ప్లాట్ల విలువను కూడా మార్కెట్ రేటుకు అనుగుణంగా సవరించారు. అపార్ట్మెంట్లు మరియు కమర్షియల్ ప్రాపర్టీస్, ఫ్లాట్ల పర్ స్క్వేర్ ఫీట్ విలువను మరియు వాణిజ్య సముదాయాల విలువను పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్ ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ఉన్న ప్రభుత్వ రేటుకు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అసలు రేటుకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటమే ఈ పెంపునకు ప్రధాన కారణం. అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ప్రభుత్వం ఈ పెంపును సమర్థించుకోవడానికి ప్రధానంగా 2 కారణాలను చూపుతోంది. ఆదాయ వనరులు, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వానికి భారీగా నిధులు అవసరం. భూముల విలువ పెంపు ద్వారా రిజిస్ట్రేషన్ల రూపంలో వచ్చే ఆదాయం రాష్ట్ర ఖజానాకు పెద్ద ఊరటనిస్తోంది. మార్కెట్ స్థిరీకరణ, మార్కెట్ రేటు చాలా ఎక్కువగా ఉండి ప్రభుత్వ రేటు తక్కువగా ఉన్నప్పుడు బ్లాక్ మనీ చలామణి ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ రేటును పెంచడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ నిర్ణయం వల్ల కొనుగోలుదారులపై ప్రభావం ఎంత ఉంటుందో చూద్దాం. ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి ఇల్లు లేదా ప్లాట్ కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ కోసం చెల్లించే స్టాంప్ డ్యూటీ మరియు ఫీజులు పెరుగుతాయి. ఉదాహరణకు గతంలో ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్కు ₹1,00,000 ఖర్చు అయితే ఇప్పుడు అది 1.20 లక్షల నుండి 1.50 లక్షల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. ఈ పెంపుదల రియల్ ఎస్టేట్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం. భూముల విలువ పెరగడం వల్ల వెంచర్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ విలువ పెరగడం వల్ల బ్యాంకు రుణాలు సులభంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బ్యాంకులు ప్రభుత్వ విలువ ఆధారంగానే లోన్లు ఇస్తాయి. భూముల విలువల పెంపు అనేది ఒకవైపు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టినా సొంత ఇంటి కల కంటున్న సామాన్యుడికి మాత్రం కొంత అదనపు భారమే. అయితే మీరు ఒకవేళ భూమి కొనాలని ప్లాన్ చేస్తుంటే కొత్త రేట్లు అమల్లోకి రాకముందే ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవడం ఉత్తమం. లేదా పెరిగిన వాల్యూ వల్ల పెరిగే లోన్ సౌకర్యాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళొచ్చు. ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? ఇది రియల్ ఎస్టేట్ రంగానికి బూస్ట్ ఇస్తుందా లేక బ్రేక్ వేస్తుందా? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా 3TV రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.